ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అంటే నిజముగా మొరపెట్టని వారు కూడా సందేహంతో, అపనమ్మకంతో, అవిశ్వాసంతో మొరపెట్టేవారున్నారని మనకు తెలుస్తుంది కదాండి. ప్రియులారా, ఈనాడు ఎంతో మంది దేవునికి ప్రార్థిస్తారు, కానీ కొందరే ఆ ప్రార్థనలకు దేవుని యొద్ద నుండి జవాబును పొందుకుంటారు. ఎంతో మంది దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నాకు జవాబు రావడం లేదు, నా సమస్యలు తీరడం లేదు, ఫలానా వారు చూడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు, వారి కుటుంబంలో అన్నీ మేలులే, మరి నా జీవితం ఏంటి ఇలా ఉంది అని తలుచుకొని బాధపడేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియులారా, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డలారా, మనం హృదయపూర్వకంగా ఆ దేవుని బ్రతిమిలాడాలి, యథార్థవంతులంగా ఆయన దృష్టికి నడుచుకోవాలి, ఆయన యందు భయం భక్తి కలిగి జీవించాలండి. అప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దినము మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియులారా, ఈనాడు మనలో పాపం లేదని అంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లు. క్రియల ద్వారానో, మాటల ద్వారానో, చూపులు తలంపుల ద్వారానో మనం నిత్యం పాపంలో పడిపోతూనే ఉంటున్నామండి. కాబట్టి ప్రతిరోజు మన పాపాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంతో కడగబడితే మనం పరిశుద్ధులంగా చెయ్యబడతాము. అప్పుడే దేవుడు మన మనవులను వింటాడు. ప్రియ విశ్వాసి, ఒక మనిషికి నిజమైన బాధ, అసలైన మొర ఎప్పుడొస్తుందంటే శ్రమలలో ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, కృంగిన వారిమిగా, పడిపోయిన వారిమిగా ఉన్నప్పుడే మన హృదయంలో నిజమైన మొర ఉంటుంది. శ్రమల పాలైన వారిలోనే ప్రార్థనా భారం ఉంటుందండి. ప్రియులారా, యోసేపు గారు ఊరు కాని ఊరికి, దేశం కాని దేశానికి బానిసగా ఒంటరిగా వచ్చాడండి. చెయ్యని నేరానికి జైలులో ఖైదీగా శిక్షను అనుభవించాడు. ప్రియ విశ్వాసి, పోతీఫరు ఒక రాజు. అలాంటి రాజు భార్య విషయంలో తప్పు చేశాడని నేరం మోపబడ్డాక ఆ శిక్షను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. ఎంతో కఠినమైన శిక్షను అనుభవించాడు, ఎంతో బాధించబడ్డాడు, శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడు. తను విడుదల పొందుతానని, శిక్ష నుండి బయటపడతానని ఆశ, నిరీక్షణ లేని సమయంలో దేవునిపై నిరీక్షణ కలిగి జీవించాడండి యోసేపు భక్తుడు. తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అంతటి బాధలో కూడా ఎంతో ప్రార్థించియున్నాడు. ఎంతో గొప్పగా, హృదయపూర్వకంగా, తగ్గింపు కలిగి నిజముగా దేవునికి మొరపెట్టినాడు. కాబట్టే దేవుడు తనకు సమీపంగా ఉండి యోసేపును రక్షించినాడండి. ఎంతో హెచ్చించినాడు, ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినాడు, అత్యున్నతంగా ఆశీర్వదించి సింహాసనాన్ని ఎక్కించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనల్ని శ్రమల నుండి, సమస్యల నుంచి రక్షించడమే కాదండి, గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఎంతో హెచ్చిస్తాడు ఆ దేవుడు. ఈ మాటలు వినే ప్రియ చెల్లి, తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలలో దేవునికి ఎలా మొరపెడుతున్నావు? నీ అక్కరను, నీ కొరతను బట్టి ఏ విధంగా ఆయనకు ప్రార్థిస్తున్నావు? ఏదో ఒక్కసారి దేవునిని అడిగి వదిలేస్తున్నావా? లేక కొంతకాలం ప్రార్థించి జవాబు రావడం లేదని విసిగిపోతున్నావా? ప్రియులారా, మన హృదయంలో పాపమున్నా దేవుడు మన మనవిని ఆలకించడండి. మన హృదయము మన ఎడల దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని పాదాల వద్ద సాగిలపడదాము. ఈనాడు నువ్వు ఉద్యోగం రావాలని ప్రార్థిస్తున్నావా? వివాహం జరగాలని మొరపెడుతున్నావా?
సంతానం కలగాలని దేవునికి ప్రార్థిస్తున్నావా? నీ ఆర్థిక సమస్యలు, నీ అప్పుల భారాలు, నీ కుటుంబ పరిస్థితులు చక్కబడాలని కన్నీటితో ఆయనను వేడుకుంటున్నావా? అనారోగ్యం నిన్ను కృంగదీస్తుందా? నిందలను, అవమానాలను బట్టి పడిపోయిన స్థితిలో నువ్వుంటున్నావా? ఆత్మీయంగా బలహీనమయ్యావా? ప్రియ విశ్వాసి, మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి? ప్రియ సహోదరి సహోదరుడా, మన వద్ద లేని మనుషులకు ఎన్నో బాధలను చెప్పుకుంటాము. సమీపంగా ఉన్న దేవుని మాత్రం విడిచిపెట్టి దూరంగా ఉన్న మనుషులను ఆశ్రయించే వారిమిగా ఉంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి మన ప్రతి పరిస్థితిలో దేవునినే ఆశ్రయించే వారిమిగా ఉందామా? ఆయనకే మొరపెడుతూ, ఆయనకే ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని పొందుకుందామా? ప్రియ విశ్వాసి, నువ్వు నిజముగా మొరపెడితే, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థించితే, వినయంతో ఆయనను బ్రతిమిలాడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. దయచేసి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, నీ బాధను, నీ కష్టాన్ని ఆయనతో చెప్పు. తప్పకుండా ఆయన నీ బాధలన్నిటినీ విని నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆ దేవుడు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థించితే తప్పకుండా దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీకు మొరపెట్టు వారందరికీ, మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నిజముగా హృదయపూర్వకంగా మమ్మును మేము తగ్గించుకొని వినయంతో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను ఆదుకుంటాడు అన్న విశ్వాసం, నమ్మకం కలిగి మీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో దేవా మీకు మొరపెట్టని వారిమిగా ఉన్నాము దేవా, మీ సహాయాన్ని అడగని వారిమిగా ఉన్నాము దేవా. ఎన్నో కష్టాలలో, నష్టాలలో ఎంతగానో బాధలను అనుభవించాము తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్నాము తండ్రి, మీకే మొరపెడుతున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ యొక్క గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి, భౌతికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో ఈ దినమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, నీ బిడ్డల ఎడల అద్భుతాలను చెయ్యండి తండ్రి. వారి పనులలో, వారి ప్రయాసాలలో, ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దయగలిగిన దేవుడవు తండ్రి, కృపగలిగిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి పనులలో తోడుగా ఉండండి. బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని, తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు వివాహాలు జరగక వయసు ఎక్కువయ్యి బాధపడుతున్నారు దేవా. ఏ సంబంధం చూసినా కుదరడం లేదని కృంగిపోతున్నారు దేవా. అటువంటి బిడ్డల పట్ల మీ అద్భుతాన్ని చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి
అనుగ్రహించండి అయ్యా. ఈ దినమున దేవా, గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా అట్టి వారందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, క్షేమకరమైన ప్రసవాన్ని వారికి అనుగ్రహించండి దేవా. వారిలో ఉండే టెన్షన్ని, భయాన్ని దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని, ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, నష్టాల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల జీవితాలలో పనిచేసే దురాత్మలను మీరు దూరపరచండి దేవా. వారి గృహాలలో ఉండే చీకటిని మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పాపం నుండి, చెడు నుంచి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. అపజయాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రకరకాల పనులలో మరి విఫలాన్ని ఎదుర్కొని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ధైర్యపరచండి దేవా. బిడ్డలందరినీ బలపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అస్వస్థత నుంచి, రోగాల నుంచి, జబ్బుల నుంచి, వ్యాధుల నుంచి నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పరిచర్య చేసే బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో బిడ్డల్ని బలపరచండి, ఆత్మీయంగా దీవించండి. వర్ధిల్లే జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ఎంతో మంది నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. దయచేసి ప్రతి ఒక్కరి స్థితిని మీరు మార్చండి దేవా. నీ బిడ్డలకు ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయండి ప్రవ్వా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్వ్యూ అంతట్లో తోడయుండి గొప్ప విజయాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఇంకా ఎందరైతే బిడ్డలు దేవా మిమ్మల్ని సేవిస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో, మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తున్నారో అలాంటి వారందరి ఎడల మీ కృప చూపించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి రిక్వెస్ట్కి మీ సమాధానం అనుగ్రహించండి దేవా. మీ సహాయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల గృహాల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి తండ్రి. మీ గొప్ప కార్యాలు మా ఎడల జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎందరి కొరకు ప్రార్థించలేకపోయామో, ఏ పరిస్థితి కొరకు, ఏ అక్కర కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.